కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లోన్స్ విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దాసరి సత్యవతి అనే మహిళ ఆరోపించారు. ఫేక్ డ్వాక్రా గ్రూపులు నడుపుతున్న వారిని వదిలేసి తమను నిందించడం ఏమిటంటూ ఆమె ప్రశ్నించారు. జగ్గంపూడి వైఎస్ఆర్ కాలనీలో డ్వాక్రా లోన్లో కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగిందని ఆమె అన్నారు. వైఎస్ఆర్ కాలనీలోని తన నివాసం వద్ద బుధవారం దాసరి సత్యవతి అనే మహిళ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదే కాలనీకి చెందిన పూర్ణ, రమణ, భారతితో పాటు స్థానిక టీడీపీ నేత గద్దల శివాజీ అనే అతను తనపై పోలీస్ స్టేషన్ ముందు దాడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ డ్వాక్రా గ్రూపుల విషయమై తాను న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే తన మీద విచక్షణారహితంగా దాడికి దిగారని, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించారని వాపోయారు. తనకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుందని, ఒక కిడ్నీ కూడా లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఫేక్ డ్వాక్రా గ్రూపులు నడుపుతున్న వారిపై మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఒక గ్రూపులో ఉన్న సభ్యులను వేరే గ్రూపులో ఎలా పెడతారని ఆమె ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో లక్షలు సంపాదిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ గ్రూపుల వెనుక ఎవరున్నారు తేలాలంటూ ఆమె డిమాండ్ చేశారు. ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా గత 11 సంవత్సరాలుగా లోన్లు ఇస్తున్న పీపుల్స్ సొసైటీ వారిని ప్రశ్నించడం ఏమిటని ఆమె మండిపడ్డారు. ఆపద అంటే ఆదుకునేది పీపుల్స్ మ్యూచువల్ ఎంటెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అని ఆమె చెప్పారు. పీపుల్స్ సొసైటీ వారికి లోన్లు ఎగ్గొట్టడానికి ఇదంతా చేస్తున్నారని అన్నారు అని చెప్పుకొచ్చారు. ఎటువంటి చెక్కులు పీపుల్స్ సొసైటీ వారికి ఇవ్వకపోయినా వారు తమకు లోన్లు ఇస్తారు. అయినప్పటికీ వారికి చెక్కులు ఇచ్చామని సభ్యులు ఆరోపణలు చేయడం ఏమిటంటూ ఆమె నిలదీశారు. దాసరి సత్యవతి నా పేరు. ఇలా డ్వాక్రాలు డమ్మీ గ్రూపులా చేస్తున్నారు. నాకు సరే అని కేసు పెడదామని వెళ్ళాను సార్. నేను ఇక్కడ డ్వాక్రాలు చేసి ఇక్కడ బాగా బతుకుతున్నాడు. ఆ డ్వాక్రాల మీద నేను అడిగానని నాకు న్యాయం చేయాలని, మళ్ళీ నాకు ఏదన్నా అయితే నాకు ఎవరు లేరు, మౌడు ఎవరు నన్ను ఇప్పుడు ఖర్చు పెట్టుకుని ఏదైనా చేయాలని చూస్తున్నారు. కానీ నాకు స్టేషన్లో న్యాయం జరగట్లేదు. కిడ్నీ కార్డు లేదు, నేను కిడ్నీ కార్డు లేదు సార్ నాకు అని. మీరే నాకు న్యాయం చేయాలి సార్. అది సీఆర్ రాజేష్ సార్ వీళ్ళంతా కలిసి దొంగ డాక్టర్లు చేసి కాలనీలో చాలామంది చేస్తున్నారు సార్. అవి అడిగానని నాకు ఖర్చు పెట్టుకుని నన్ను మీదకి వచ్చారు వాళ్ళందరూ నన్ను అని. భారతి వీళ్ళంతా దేనికి కుట్టారమ్మా? ఈ డాక్టర్ల గురించి నేను వెళ్ళాడు కానీ శివాజీ పక్క నుండి ఇలా ఏదో మాట దారానని ఒక అమ్మాయిని ఫోన్ చేసి అమ్మాయి పిలిపించి నన్ను కొట్టించింది స్టేషన్ కాడ. నేను అడుగుతున్నానని రంగు కడుతున్నానని చెప్పి కొట్టించింది నన్ను అని. ఎంతమంది ఉన్నారు మిమ్మల్ని దాడి చేసిన వాళ్ళు? నా దాంట్లో పూర్ణమ్మే ఫోన్ చేశారు. సైడ్ నిలబడి నన్ను కొట్టారు. ఆ అమ్మాయి వచ్చి నన్ను కాలు తెగ్గిసి పోలీస్ స్టేషన్ కాడే కొట్టింది సార్ నన్ను. కేసు పెట్టారా? మరి కేసు పెడితే పోలీసు వాళ్ళు రాత్రి వచ్చి నీకేం జరిగిందని నాకు సంతకం పెట్టుకుని వెళ్ళారు అంతే. నేను కొట్టినప్పుడు ఏం నాకు పట్టించుకోవాలి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఆటోలో తీసుకెళ్ళాను. నన్ను పడిపోయాను. నేను అక్కడే పడిపోతున్నాను. నా ఏమి చేయలే పోలీసు వాళ్ళు నాకు.